జగన్నాసుర రక్త చరిత్రపై ఎన్డీఏ ఛార్జ్షీట్ వేయడం జరిగినది. ఈ రాష్ట్రకు ఏం చేశారు, వీళ్ళపైన ఎందుకు ఛార్జ్షీట్ ఎన్డీఏ వేస్తున్నా అనడానికి వివరిస్తున్నాము. పార్టీ నేను అధ్యక్షులుగా వెంకటచూడి యాదవ్. నేను అరాచక పాలనపై అంతం, కూటమి పంతం. ఈ అరాచకం ఉన్నందుకు ప్రజల మేరకు కూటమిగా ఏర్పడి ఎక్కడే కానీ ఓటు చిలకోకుండా ఉండే విధంగా కూటమిగా ఈ రాష్ట్రంలో ముందంజలో వెళ్తూ ఉన్నది కూటమి. అందులో జగన్ పాలనపై ఛార్జ్షీట్ వేయడం ఎన్డీఏ జరిగినది. ఛార్జ్షీట్లో మన ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షల రూపాయలు భారం మోపిన అప్పులు విధంగా రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మోపినది ఈ వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా అయితే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇదే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పెంచలేదు, కానీ 10 సార్లు పెంచారు. ఈ వైసీపీ ప్రభుత్వం అంటే ఎంత అధ్వానంగా ఉందో ఒక్కసారి చూడండి. ఇసుక ధరలు 4 రెట్లు పెరిగాయి. ఈ 5 ఏళ్ల కాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఉచితంగా ఇచ్చేది 4 సార్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలను ఒకసారి తెలియజేస్తున్నాము. అది భవన కార్మికులు 125 మంది చేతి వృత్తుల వారు ఈ ఇబ్బంది పెట్టారు. మొత్తం 125 చేతి వృత్తి పని వాళ్ళందరినీ టోటల్గా ఇబ్బంది పెట్టారు. అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేయడం జరిగింది. పండుగ కానుకలు ఏమాత్రం మైనార్టీలకు ఇచ్చే కానుకలు, రంజాన్ తోపు అయితే, ఉల్హాన్ పథకం అయితే ఏ మాత్రం లేకోకుండా, పండుగ కానుకలు, సంక్రాంతి కానుకలు ఇవన్నీ ఏ విధంగా లేకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు, అదేవిధంగా ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ ప్లాన్లు మొత్తం నిధులన్నీ దారి మళ్లింపుడు జరగడం, మేనిఫెస్టో హామీలు 99.5 నెరవేర్చామని అబద్ధం చెప్పడం జరిగింది. అమ్మ ఒడికి 13,000 ఇచ్చి నానబుడ్డికి 1,00,000 రూపాయలు తీసుకోవడం జరుగుతున్నది. చిన్నాన్నను గొడ్డలితో పథకం ప్రకారం నరికి చంపి కిరాతకులను కాపాడింది. ఎస్సీ మైనార్టీలకు 600 మందిని హత్య చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టడీలో ఛార్జ్షీట్ వేసినందుకు, ఇసుక మాఫియా అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే 42 మంది ప్రాణాలు పోగొట్టినందుకు, అమరావతి నిర్మాణంపై మాట తప్పడం కాక దుష్ప్రచారం చేసినందుకు, ఋషికొండను బోడికొండగా చేసినందుకు, 40,000 కోట్ల భూములు కబ్జాలు చేసినందుకు, 14 లక్షల అసైన్డ్ భూములను కైవసం చేసినందుకు, పోలవరం అనుసంధానానికి గండి కొట్టినందుకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములను కబ్జా చేసే దానికోసం, వీటన్నిటి కోసం ఎన్డీఏ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఇది ప్రజలంతా దీన్ని గమనిస్తారు. ఈ ఎన్డీఏకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.